హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో కాల్షియం ఐరన్ అధికంగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి. 9 నెలల పిల్లల నుండి 60 సంవత్సరాల పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్దీ అయిన స్వీట్. ఇంకా ఆడపిల్లలకి ఎముకలు దృఢంగా ఉండాలంటే కనీసం వారంలో 3 సార్లు అయినా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ అయిన స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకొని 1 కప్పు దాకా సాయి మినపగుళ్ళు వేసుకోండి. ఈ మినపగుళ్ళని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ మాడిపోకుండా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. మినపగుళ్ళు వేగాయి అని తెలియడం కోసం మంచి వాసన వస్తుందండి. ఇలా వచ్చాయంటే మినపగుళ్ళు చక్కగా వేగినట్టు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా పెసరపప్పుని వేసుకోండి. పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఫ్రై చేసుకున్న మినపగుళ్ళని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక చెక్ చేసుకోండి. ఎక్కడైనా పలుకులుగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పున్నర దాకా బెల్లాన్ని వేసుకోండి. 1 అరకప్పు నీళ్ళని వేసుకోండి. నేను తీసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి. స్వీట్నెస్ ఎక్కువ ఉండదు, చాలా నీట్నెస్ కూడా ఉంటుంది. హెల్దీ కూడా. ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హెల్దీ ఏవో చేస్తున్నానండి. అదే మీ దగ్గర పాత బెల్లం లేకపోతే నార్మల్ బెల్లం ఉంటే ముందుగా కరిగించుకుని నీళ్ళని తప్పకుండా ఫిల్టర్ చేసుకోండి. బెల్లం పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపపిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం తీసుకున్న బెల్లం కరెక్ట్ కొలతండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలను వేసుకోండి. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేదా మామూలు నార్మల్ పాలైనా వేసుకోవచ్చు. పాలు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్ రెసిపీలోకైనా చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్నెస్ బ్యాలెన్స్ చేస్తుందండి. స్వీట్ రెసిపీలో చిటికెడు సాల్ట్ తప్పకుండా వేసుకోండి. ఒక విషయం గమనించాలండి, ఈ స్వీట్ కోసం నేను అన్ని కప్పుతోటి కొలతలుగా తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. అప్పుడు స్వీట్ మనకి టెక్స్చర్ కానీ స్వీట్నెస్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఫస్ట్ టైం చేసిన పాడవకుండా మనకి స్వీట్ చక్క టెక్స్చర్తో వస్తుంది. తప్పకుండా అలాగే ట్రై చేయండి. పెనం నుంచి సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 ప్లేట్ని తీసుకుని దీనికి నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో వేసి చక్క సాఫ్ట్గా అయ్యే వరకు సదురుకోవాలండి. సాఫ్ట్గా అయ్యే వరకు సదురుకోవాలంటే చాలా సాఫ్ట్గా రావాలి. ఇలా రెడీ చేసుకున్నాక 1 గంట పాటు చల్లారనివ్వాలండి. నేను ఇక్కడ వీడియో క్లిప్ కోసం 1 పావు గంటే ఉంచానండి. గంట ఉంచితే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పీసులు. నేను 1 పావు గంట ఉండి పీసుల కింద కట్ చేసుకుంటున్నాను. మీరు గంట ఉంచుకుంటే మీకు ఏ పీస్గా పీసు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. పీసుల కింద కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. హెల్దీ అండ్ స్వీట్ అండి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పెద్దవారికైనా ఎముకలు దృఢంగా ఉండి రక్తహీనతతో బాధపడేవారు తప్పకుండా తినవలసిన స్వీట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.